పార్థుని ఖచ్చితంగా నిలదీస్తుంది. అప్పుడు బాధ్యత తప్పించుకోలేడు. కాబట్టి తను ఈవిడతో ఏం చేస్తున్నాడో, ఏం ఎంక్వైరీ చేస్తున్నాడో మొత్తం పార్థు బయటికి చెప్పేస్తాడు. నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎక్కడున్నావు పార్థు? ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? పార్థు, నువ్వు తొందరగా రావాలి. ఇక్కడ అందరూ నీ గురించే వెయిటింగ్. నువ్వు రాగానే ఆంటీ నిన్ను నిలదీస్తారు. అప్పుడు అన్ని నిజాలు బయటకొస్తాయి. అమ్మా నీలిమా, నీలిమా, ఏంటంకల్ ఇలా వచ్చారేంటి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్వాలేదమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి అంకల్. ఏంటి తల్లి, కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడని నువ్వు బాధపడుతున్నావు కదా? ఎన్నో కలలు కంటే కొన్ని కలలు మాత్రమే నిజమవుతాయి. చాలా వరకు కలలుగానే మిగిలిపోతాయి. బాధపడకమ్మా, నువ్వు ముందులా కూర్చో. కూర్చో, చెప్తాను. చూడు తల్లి, ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఒక మంచి రోజు వస్తుంది అంటారు. అలాగే నీ ఆశ కూడా ఫలించే రోజు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. నా కూతురిలా కారణంగా వెళ్ళిపోవడం, కార్తీక్ ఒంటరివాడైపోవడంతో తన జీవితంలోకి నిన్ను తీసుకురావాలని చెల్లెమ్మ అనుకుంటోంది. అందుకు మేమంతా ఒప్పుకున్నాం. కానీ భాను మీదున్న ప్రేమతో కార్తీకే ఒప్పుకోలేకపోతున్నాడు. పర్వాలేదు అంకుల్, కొన్ని పాపాలు శాపాలుగా తగులుతాయని నేను ఊహించగలను. నువ్వు మాట్లాడుతుంది మీ మావయ్య గురించేగా? మీకలా అర్థమైందా? సరే, దీన్ని కంటిన్యూ చేద్దాం. అవునంకల్, అందులో దాచడానికేం లేదు కదా. మా మావయ్య గురించి మొత్తం మీకు తెలుసు. తను చేసిన తప్పేంటో కూడా మీకు తెలుసు. ఇంకా దాన్ని గుర్తు చేసుకోవటం అనవసరం. తప్పు చేయని మనిషి ఉండడమ్మా, కానీ దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మనం చేస్తుంది తప్పు అని తెలుసుకున్న రోజు ఎంత పొరపాటు చేశామో అర్థమవుతుంది. అది మీ మావయ్య తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. నీ మీదున్న పిచ్చి ప్రేమతో ప్రాణాలు తీయడాన్ని కూడా వెనుకాడలేదు. కానీ చివరికి ఏం జరిగింది? తానే ప్రాణాలు కోల్పోయాడు. అకాల మరణాన్ని చూశాడు. చూడు, నీకు బాధ అనిపించొచ్చు, కానీ చనిపోయిన మనిషి మీద ఇక ఎవరికీ పగలు ప్రతీకారాలు ఉండకూడదు. అందుకే మొన్న పార్థు మీనాక్షి తద్దినం పెడతామన్నప్పుడు మీ మావయ్య పేరు మీద కూడా పిండాలు పెట్టమని నేనే చెప్పానమ్మా. మీరు చెప్పారా? అవును తల్లి. అతడు ఎలాంటి వాడైనా చనిపోయిన తర్వాత ఆత్మ పైలోకాలకి వెళ్లకుండా సంచరిస్తూ ఉండకూడదుగా. ఆ పిండ ప్రదాన కార్యక్రమం జరిగితేనే ఆ ఆత్మకి ముక్తి లభిస్తుంది. అందుకే చేయమని చెప్పాను.
చూడు, మనుషులు బతికున్నంత వరకే పగలు ప్రతీకారాలు ఉంటాయి. మట్టిలో కలిసిపోయాక వాళ్ళు చేసిన పనులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీ మావయ్య ఎలాంటివాడైనా ఈరోజు మన మధ్యలో లేడు. ఇక ఆయన చేసిన పనుల గురించి మనం ఆలోచించడం అనవసరం. కాబట్టి తన ఆత్మకైనా శాంతి కలగాలని పార్థుతో ఆ కార్యక్రమం చేయమని నేనే చెప్పాను. వాడు నేను చెప్పినట్టే చేశాడు. ఏంటమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంటే కుదరదు రమ్మని చెప్పావు, ఎందుకు? అస్సలు నీకు బుద్ధుందా? మనం ఒక పెద్ద ప్లాన్ చేయాలి అనుకున్నాం కదా, దాని గురించి ఆలోచించడం మానేసి స్నేహితులింటికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను అంటావేంటి? అదేంటమ్మా, అన్నీ నువ్వే చేస్తున్నావు కదా, మరి నన్నెందుకు తిడుతున్నావు? అవును, అన్నీ నేనే చేస్తున్నాను. కానీ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? నీకోసమే కదా. నీ జీవితం బాగుండాలనే కదా చేస్తున్నాను. మరి దానికి నీ సాయం కావాలి కదా. సరే తిట్టకు, ఎందుకు పిలిచావో చెప్పు. రాధని ఈ ఇంటి నుంచి పంపించాలని నీకు చెప్పాను కదా. అవును, నువ్వైతే చెప్పావు. కానీ మావయ్య మాటలు వింటుంటే డెలివరీ అయ్యే వరకు రాధ ఇక్కడి నుంచి కదిలేలా కనిపించట్లేదు. ఈ విషయంలో నాకు భయంగానే ఉంది. భయపడ్డంలోనే పడిపోవడం ఉంటుంది. మనం పడిపోకూడదు. తెలివితేటలతో ఆ రాధని పడగొట్టాలి. అందరూ తెలుసుకునేలోపే పని పూర్తయిపోవాలి. సత్య, నువ్వు చెప్పిన మాటలు అర్థమైనట్టే ఉంటున్నాయి, కానీ ఎందుకు చెప్తున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అబ్బా, ఇలా మట్టి బుర్రతో ఉంటే పని జరుగుతుంది. కాస్త తెలివిగా ఆలోచించు. నేను చెప్పింది తెలుసుకొని ఆచరించు. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ రాధని మెడపట్టుకుని బయటకు తోసేద్దామా అంటే మావయ్య ఊరుకోడు. పోనీ అమ్మమ్మకు చెప్పి తిట్టి పంపించేద్దామా అనుకుంటే అమ్మమ్మ ఊరుకోదు. పోనీ ఊరందరూ వచ్చి తన్ని పంపించేయమని చెప్పాలి అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకెలా చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. నీ బుర్రేంటో నాకు తెలుసు కదా. అందుకే దానికి పని చెప్పకు. నేను చెప్పింది చేస్తే చాలు, ఆ రాధ వెళ్ళిపోతుంది. అయితే తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పమ్మా. అమ్మ బాబోయ్, అసలు అది జరిగే పనేనా? అందరి ముందు అది అసలు అవుతుందా? ఏ మాత్రం తేడా వచ్చినా మన పని అయిపోతుంది. ముందే చెప్పాను కదా, భయపడకు. ధైర్యంగా చెయ్యి, తెలివిగా చెయ్యి. ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవదో నేను చూస్తాను. నాకు చదువు రాకపోయినా ఇలాంటి తెలివితేటలకు తక్కువేం లేదు. నేననుకున్నది జరిగి తీరుతుంది. ఆ రాధ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇది రేపే జాతరలో జరిగి తీరాలి. సరే అమ్మా, అలాగే చేస్తాను. తప్పకుండా వెళ్ళిపోతుంది కదా. పంపించవలసిన బాధ్యత నీదే. చెప్పింది అక్షరం తప్పకుండా చెయ్యి. కనురెప్ప వేసి తెరిచేలోపు అది వెళ్ళిపోవడం ఖాయం.